ఇరాన్ యుద్ధంలో చిక్కుకున్న భారత పారిశ్రామిక రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. గ్యాస్ కొరతతో కుదేలవుతున్న వాణిజ్య పారిశ్రామిక రంగాన్ని ఆదుకునేందుకు మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తుంది. ఇన్నాళ్ళు గ్యాస్ అందక నిలిచిపోయినటువంటి చక్రాలను మళ్లీ వేగంగా తిప్పేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఆ చమురు ఆయిల్కి సంబంధించి దానికి సంబంధించి కూడా పెట్రోల్ డీజిల్ పైన ధరలు పెరగకుండా పన్నును తగ్గించుకొని ఆ పరిశ్రమను కూడా ఇప్పుడు పూర్తిగా నష్టాల్లోకి వెళ్లకుండా కాపాడగలిగినటువంటి కేంద్రం తాజాగా గ్యాస్కు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధం తెచ్చినటువంటి కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఇటు దౌత్యం అటు దేశీయ సరఫరాను సమన్వయం చేస్తూ అద్భుతమైనటువంటి వ్యూహాన్ని ప్రకటించింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం దేశీయ పరిశ్రమలకు అదిరిపోయేటువంటి తీపి కబురు అందించింది. కేంద్రం రంగంలోకి దిగి కమర్షియల్ సిలిండర్ల కేటాయింపును 50% నుంచి ఏకంగా 70% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పటి వరకు ఉన్న కోటాకు అదనంగా మరో 20% గ్యాస్ సరఫరా కానుంది. ఇది దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోసేటువంటి పరిణామం అని చెప్పాలి. ముఖ్యంగా ఉక్కు, ఆటోమొబైల్, టెక్స్టైల్, రసాయనాలు, ప్లాస్టిక్స్ వంటి రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ రంగాలు వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించడమే కాకుండా ఇతర అనుబంధ పరిశ్రమలకు వెన్నుముకగా నిలుస్తున్నాయి. అందుకే వీటిని ప్రాధాన్యత క్రమంలో చేర్చి అదనపు గ్యాస్ కేటాయింపులు చేయాలని నిర్ణయించింది.